Okay, today's topic is evaluation of real definite integrals by contour integration. So today's topic is evaluation of real definite integrals by contour integration. రియల్ డెఫినెట్ ఇంటిగ్రల్స్ అంట. రియల్ డెఫినెట్ ఇంటిగ్రల్ని ఎవాల్యుయేట్ చేయడం బై కాంటూర్ ఇంటిగ్రేషన్. ఓకే, ఓకే. ఇప్పుడు ఇంటిగ్రేషన్ రౌండ్ ద యూనిట్ సర్కిల్. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ ద టైప్ ఇంటిగ్రల్ 0 to 2π అంటే ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట. 0 to 2π అండ్ యూనిట్ సర్కిల్ అని, -∞ to ∞ అని, అలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంటిగ్రేషన్ రౌండ్ ద యూనిట్ సర్కిల్. సో ఇప్పుడు మనం యూనిట్ సర్కిల్ మీద చేస్తాం, ప్రాబ్లమ్స్ చేస్తాం. నెక్స్ట్ అనదర్ ఇంకొకటి అలా. దీంట్లో ఫస్ట్ ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ద టైప్ ఎలా ఉంటుంది? ఇంటిగ్రల్ 0 to 2π f ఆఫ్ కాస్ థీటా కామా సైన్ థీటా డి థీటా ఈ ఫార్మేషన్లో ఉంటుంది. ఈ ఫార్మేషన్లో ఉన్నప్పుడు ఎలా మనం సొల్యూషన్ చేయాలి అనేది ఈరోజు టాపిక్లో నేర్చుకుందాం. we consider evaluation of the integral of the type integral 0 to 2π f of cos theta sin theta d theta. సో ఇలా ఉన్నప్పుడు మనము ఎలా ఎవాల్యుయేట్ చేద్దాం అనేది. వేర్ ఎఫ్ ఈజ్ రియల్ రేషనల్ ఫంక్షన్ ఆఫ్ కాస్ థీటా అండ్ సైన్ థీటా. ఎఫ్ అనేది దిస్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ కాస్ థీటా అండ్ సైన్ థీటా. సో ఇక్కడ మనం వీ కెన్ టేక్ ఎలా తీసుకుంటామంటే z ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఐ థీటా అని తీసుకుంటాం. అని తీసుకుంటాం. ఓకే, దేర్ఫోర్ z ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఐ థీటా. సో బోత్ సైడ్స్ డిఫరెన్షియేట్ చేద్దాం. డిఫరెన్షియేట్ చేస్తే dz ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఐ థీటాకు డిఫరెన్షియేషన్ ఏమవుతుందమ్మా? ద డిఫరెన్షియేషన్ ఆఫ్ ఈ పవర్ ఐ థీటా ఈజ్ ఐ థీటా అండ్ అగైన్ డిఫరెన్షియేట్ ఐ థీటా. సో మళ్ళీ ఐ థీటాను మనం డిఫరెన్షియేట్ చేస్తే ఐ ఇంటూ డి థీటా. ఓకే, ఇలా వస్తుంది అనమాట. దీనిని మనకి ఏం కావాలి? డి థీటా కావాలి. సో దేర్ఫోర్ డి థీటా ఈజ్ ఈక్వల్ టు dz by e power i theta I into e power i theta. Okay, this is equal to dz by I into e power i theta అంటే ఏంటి? మనకు z. దేర్ఫోర్ అందుకని ఇక్కడ ఏం రాసామమ్మా? డి థీటా ఈజ్ ఈక్వల్ టు dz by iz. సో ఇది ఎలా వచ్చిందో చూడండి. z ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఐ థీటా, dz ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఐ థీటా. అగైన్ నౌ డిఫరెన్షియేట్ ఐ థీటా. సో ఐ థీటా డిఫరెన్షియేషన్ ఈజ్ ఐ ఇంటూ డి థీటా. దేర్ఫోర్ డి థీటా ఈజ్ ఈక్వల్ టు dz by e power i theta into I. That is equal to dz by I into e power i theta is equal to z. Therefore we substitute this value in this. Okay, therefore d theta is equal to dz by iz. ఇలా మనం తీసుకోవాలి. ఏంటంటే ఇది ఇంటిగ్రేషన్ రౌండ్ ద యూనిట్ సర్కిల్. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ద టైప్ 0 to 2π f of cos theta comma sin theta d theta. ఇలాంటప్పుడు మనము ఎలా కన్సిడర్ చేస్తామంటే ఇంటిగ్రల్ని, హియర్ ఎఫ్ ఈజ్ ద రియల్ రేషనల్ ఫంక్షన్ ఆఫ్ కాస్ థీటా అండ్ సైన్ థీటా. సో ఇక్కడ జెడ్ని ఎలా తీసుకుంటామంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఐ థీటా. వీ కెన్ టేక్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఐ థీటా. సో దట్ differentiate on both sides. So differentiating both sides we get dz is equal to e power I theta into I into d theta. This is equal to dz is equal to d theta is equal to dz by e power I theta into I into e power I theta and dz. So that's why I am writing here d theta is equal to dz by iz. Okay,
ఇంతవరకు ఓకే కదా. నెక్స్ట్ and but we know that cos theta is equal to e power I theta plus e power minus I theta by 2. We know that this formula. Cos theta is equal to e power I theta plus e power minus I theta by 2. So manakenti we have z is equal to e power I theta. Z is equal to e power I theta. Therefore substitute it z plus e power I theta means e power minus z. E power I theta means e power minus z. Okay. E power I theta అంటేనేమో e power z plus e power minus I theta అంటే e power minus z by 2. This is equal to e power z plus e power minus z అంటే 1 by e power z by 2. సో దీన్ని మనం ఎల్సిఎం చేసామనుకోండి ఏమవుతుంది e పవర్ z ఇంటూ e పవర్ z ప్లస్ 1 బై 2 ఇంటూ e పవర్ z కదా z e పవర్ I theta మీన్స్ z కదా సారీ e పవర్ I theta మీన్స్ z కదా అప్పుడు ఏమవుతుంది z ప్లస్ z ఇన్వర్స్ బై 2 is equal to z plus 1 by z by 2 by 2. This is equal to ఇక్కడ LCM చేస్తే z square plus 1 by 2z. Okay. Therefore cos theta is equal to general formula e power I theta plus e power minus I theta by 2. E power I theta plus e power minus I theta by 2. So we substitute e power I theta is equal to z, e power minus I theta is equal to 1 by z. So here we get LCM, about another after LCM we get z plus 1 by z by 2, z square plus 1 by 2z. In the same time, in the same manner, sin theta formula ఏంటమ్మా e power I theta minus e power minus I theta by 2i. Okay, e power minus I theta అంటే e power minus z, actually z inverse. సేమ్ ఫార్ములా జస్ట్ ఇక్కడ అంతేమో ప్లస్ ఉంటుంది ఇక్కడేమో మైనస్ ఉంటుంది z స్క్వేర్ మైనస్ 1 బై 2iz వస్తుంది. సో ఇక్కడ ఎంత వస్తుందంటే z స్క్వేర్ మైనస్ 1 బై 2iz వస్తుంది. సో దీస్ ఆర్ కాస్ థీటా అండ్ సైన్ థీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ z. అండ్ ఆల్సో 0 is less than theta is less than 2pi. 0 is less than theta is less than 2pi. Theta అనేది in between 0 and 2pi. In between 0 and 2pi. Therefore, modulus z is equal to e power I theta that is equal to 1. E power I theta that is equal to 1. సో అంటే ఎలా తీసుకోవచ్చు e power I theta అంటే cos theta plus I sin theta అని తీసుకోవచ్చు కదా. cos theta plus I sin theta అని తీసుకుంటే సో మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు modulus of e power I theta is equal to 1. Modulus of e power I theta is equal to 1. Okay, these are basic points. ఈ పాయింట్స్ అన్నింటినీ మనం యూజ్ చేసుకొని ఇక్కడ ఇచ్చిన ఇంటిగ్రల్ ని ఎవాల్యుయేట్ చేస్తాం. ఓకే, అంటే హియర్ ఇక్కడ కాస్ థీటానేమో కాస్ థీటా ఫార్ములా రాసుకుంటాము z స్క్వేర్ ప్లస్ 1 బై 2z అని. సైన్ థీటా టర్మ్ ఇస్తే z స్క్వేర్ మైనస్ 1 బై 2zi అని తీసుకుంటాము. అండ్ వేర్ z ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ I థీటా అండ్ d థీటా ఈజ్ ఈక్వల్ టు dz బై iz. సో ఇవన్నీ మనం యూజ్ చేసి ఈ మొత్తాన్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం. ఇక్కడ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేస్తాం. ఓకే, therefore చూడండి ఇంటిగ్రేషన్ వచ్చి 0 to 2pi ఉండాలి. ఇంటిగ్రేషన్ వచ్చేసి 0 to 2pi. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం షో బై ద మెథడ్ ఆఫ్ రెసిడ్యూస్ ఇంటిగ్రల్ 0 to pi d theta by a plus b cos theta is equal to pi by square root of a square minus b square where a is greater than b is greater than 0. This is the problem.
అంటే మీకు డౌట్ రావచ్చు, మనం 0 to 2π కదా మనం చేసే మెథడ్, ఇక్కడ 0 to π ఉంది. సో ఎందుకు చేస్తున్నాం ఈ మెథడ్లో, ఎందుకు చేస్తున్నాం, మనకు 0 to 2π ఉంది కదా అని మనకు డౌట్ వస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే దీన్ని చేంజ్ చేసుకుంటాం, మనము చేంజ్ చేసుకుంటాం, 0 to 2πలోకి చేంజ్ చేసుకుంటాం. therefore షో బై ద మెథడ్ ఆఫ్ రెసిడ్యూస్. మీకు ఇప్పుడు ఎలా చేంజ్ చేసుకుంటాం చూపిస్తాను. ఇంటిగ్రల్ 0 to 2π, ఇప్పుడు కాస్ తీటా ఇచ్చారు కాబట్టి మనం ఇక్కడ కాస్ తీటా ఫార్ములాని మనం సబ్స్టిట్యూట్ చేయాల్సి వస్తుంది. కాస్ తీటా అంటే z² + 1/2z. ఓకే, సో చూడండి, హియర్ a is greater than b is greater than 0. a is greater than b, b is greater than 0. ఓకే, సొల్యూషన్ ఇచ్చింది ఏంటి, వీ హ్యావ్ 0 to π d(θ/a + b cos θ). దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 1/2 ఇంటూ, దీన్ని రాయొచ్చు 1/2 ఇంటూ ఇంటిగ్రల్ 0 to 2π. సో ఓకే, అండర్స్టాండ్, ఇప్పుడు అర్థమైంది కదా. దీన్ని మనకున్న టర్మ్స్లోకి మనము చేంజ్ చేసుకుంటున్నాం. సో 1 సెకండ్, మనకున్న టర్మ్స్లోకి మనము చేంజ్ చేసుకున్నాం. అప్పుడు ఏమైందమ్మా, ఇంటిగ్రల్ 0 to π d(θ/a + b cos θ) = 1/2 ఇంటూ ఇంటిగ్రల్ 0 to 2π. సో ఇప్పుడు మనం అప్లై చేయొచ్చు కదా మన దగ్గర ఉన్న మెథడ్ని, ఇప్పుడు మనం అప్లై చేయొచ్చు a + b cos θ dθ. ఓకే, ప్రాబ్లం అదే కదా. దీన్ని మనం ఏం చేసాము, ఇంటిగ్రల్ 0 to 2π a + b cos θ. మనకి ఇక్కడ ఏమేమి టర్మ్స్ కావాలి, ఇప్పుడు కాస్ తీటా కావాలి, dθ కావాలి, కాస్ తీటా కావాలి, dθ కూడా కావాలి. అండ్ లెట్ సి బి ద సర్కిల్ mod z is equal to 1. దట్ మీన్స్ e power i θ is equal to 1 కదా, అంటే mod z is equal to 1. we know that. దీస్ ఆర్ బేసిక్స్. ఇంకా ఏం తీసుకోవాలి మనము, ఇప్పుడు z is equal to e power i θ, సో దట్ dθ is equal to dz/iz. ఇవన్నీ మీకు ఇందాక నేను క్యాలిక్యులేట్ చేసి చూపించాను ఎలా వచ్చాయి అని. అండ్ మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి, కాస్ తీటా. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, కాస్ తీటా. therefore కాస్ తీటా is equal to, ఫార్ములా ఈజ్ e power i θ + e power - i θ/2. that is equal to z + 1/z/2. so z² + 1/2z, z² + 1/2z. okay, these are basic information. Now we substitute this cos theta and dθ values. Okay, the dθ values in 1/2 into integral 0 to 2π dθ/a + b cos theta. Okay, now ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ ఫంక్షన్ వరకు తీసుకుందాం, 1/2 తర్వాత మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ ఈ ఇంటిగ్రల్ వాల్యూ తీసుకుందాం. సో ఇంటిగ్రల్ వాల్యూ ఎంత అవుతుంది, ఇంటిగ్రల్ 0 to 2π dθ/a + b cos theta. So we can substitute integral c d1/a plus b into cos theta అంటే z² + 1/2z into dθ. dθ అంటే dz/iz, dz/iz. ఓకే, సో ఇక్కడ మనము సింప్లిఫై చేద్దాం. ఇంటిగ్రల్ 1/, సో ఇక్కడ ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుందమ్మా, 2az plus bz² plus 1/2z. సో ఇంటూ ఇక్కడ ఏముంది, ఇక్కడ ఇంటూ dz/iz ఉంది. సో దీనికి మల్టిప్లికేషన్ న్యూమరేటర్లో, ఇది న్యూమరేటర్ టర్మ్, నేను ఇక్కడ రాస్తున్నాను dz/iz. దిస్ ఈస్ ద న్యూమరేటర్ టర్మ్. సో ఇక్కడ రాస్తున్నాను, ఇక్కడ ప్లేస్ లేదని, సో ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు ఏంటి, z క్యాన్సిల్ అయిపోతుంది, z క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ ఎంత వస్తుంది, 2z. ఓకే, ఈ 2z ఏమవుతుంది, న్యూమరేటర్లోకి వెళ్తుంది. అంటే యాక్చువల్లీ ఇక్కడ ఇప్పుడు ఏం రాసుకోవచ్చు అంటే, మీకు ఇంటిగ్రల్ ఐ ఉంది కదా, 2z/bz², అంటే దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంటుంది కదా, ఆ ఫార్మేషన్లో రాద్దాం. bz² + 2az
plus b into dz by iz. Okay, here z cancel. Okay ma'am. So ఇప్పుడు రిమైనింగ్ టర్మ్ ఏంటి ఇక్కడ? Here 2, here is I. Therefore, 2 by I into integral dz by bz square plus 2az plus b. So చూడండి, this is the quadratic form in z. This is the quadratic form z. సో ఇలా ఇచ్చినప్పుడు మనము ఫ్యాక్టర్స్ ఎలా చేస్తాము? ఇలా ఇచ్చినప్పుడు ఫ్యాక్టర్స్ ఫార్ములా ఏంటి? ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడం కోసం మన ఫార్ములా ఏంటంటే మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac by 2a. దిస్ ఈస్ ద ఫార్ములా. సో ఇలా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు జనరల్గా అయితే మనము రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఫ్యాక్టర్స్ ఇలా కూడా చేయొచ్చు. అలా రానప్పుడు ఏం చేస్తాము? ఈ ఫార్ములా యూస్ చేస్తాం. మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac by 2a. 4ac by 2a. హియర్ అంటే మనకి ఈక్వేషన్ ఏంటి ఇక్కడ? మనకి ఈక్వేషన్ bz స్క్వేర్ ప్లస్ 2az ప్లస్ b. bz స్క్వేర్ ప్లస్ 2a స్క్వేర్ b. సో హియర్ a ఈజ్ ఈక్వల్ టు, అంటే యాక్చువల్లీ ఒరిజినల్ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈ ఫార్మేషన్లో ఉంటుంది జనరల్గా క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో రాస్తాము, ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ జెడ్లలో ఉంది, ఏదైనా ఒకటేమా. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లలో క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఏమని రాస్తాము? ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. హియర్ a ఈజ్ x స్క్వేర్ కోఎఫిషియంట్, b ఈజ్ x కోఎఫిషియంట్, c ఈజ్ కాన్స్టాంట్. Here the equation is a quadratic equation in Z. Quadratic equation in Z. Okay. Now comparing these two equations, we get here a is equal to b. A is equal to b. And b is equal to 2a. And c is equal to b. C is equal to b. So these are values. సో మన ఫార్ములా ఏంటంటే మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac by 2a. 4ac by 2a. ఓకే, ఇప్పుడు వీ కెన్ సబ్స్టిట్యూట్ దీస్ వాల్యూస్ ఇన్ దిస్. సో సబ్స్టిట్యూట్ చేస్తే కొంచెం అర్థం చేసుకున్నామా? సో సబ్స్టిట్యూట్ చేసి చూపిస్తాం. మైనస్ బి అంటే ఎంత? మైనస్ 2a ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ అంటే 4a స్క్వేర్ బి స్క్వేర్ అంటే 4a స్క్వేర్, అంతే కదా? బి స్క్వేర్ అంటే బి కదా, ఇది 4a స్క్వేర్ మైనస్ 4ac అంటే మైనస్ 4 ఇంటూ ఏ ఎంత మనకి ఇక్కడ? బి. సి ఎంతమ్మా? బి. 2 బినేనా? ఓకే, బి ఇంటూ బి బై 2a అంటే 2a అంటే 2b. అంటే హియర్ a ఈజ్ ఈక్వల్ టు b కదా. మనకు ఫార్ములాలోనేమో డినామినేటర్ 2a, ఫార్ములాలో డినామినేటర్ 2a, కానీ మనకు ఈ ఫార్మేషన్ చూస్తే ఏమవుతుంది? ఏ వాల్యూ b అవుతుంది. సో దేర్ఫోర్ హియర్ దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2a ప్లస్ ఆర్ మైనస్ square root of 4a square minus 4b square by 2b. సో ఈ న్యూమరేటర్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. కామన్ ఏం చేయొచ్చు ఇందులో నుంచి? 4 స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు 2. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు 2. దేర్ఫోర్ 2 కామన్ తీస్తే మనకు ఇక్కడ ఎంత వస్తుందమ్మా? మైనస్ a ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ బై 2a. Therefore
2 క్యాన్సిల్ అవుతుంది. సో రిమైనింగ్ టర్మ్ ఏంటి? మైనస్ ఏ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై దీస్ 2 ఆర్ మనకు బి ప్లస్ ఆర్ మైనస్ బి. సో దేర్ ఫోర్ రూట్స్ ఇక్కడ మనకు టూ రూట్స్ ఏంటి? ఒకటేమో మైనస్ ఏ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ a square minus b square by b, and another one is another root minus a minus square root of a square minus b square by b. These two are factors. అర్థమవుతుందా? ఓకే, వన్స్ అగైన్ ఐ రిపీట్ ఇట్. సో ఏం చేశానంటే ఇచ్చిన ప్రాబ్లంలో కాస్ థీటాను సబ్స్టిట్యూట్ చేస్తాం. కాస్ థీటా వాల్యూని అండ్ డి థీటా వాల్యూస్, 2 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తాం. వాట్ ఈస్ ద కాస్ థీటా? కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు జెడ్ స్క్వేర్ ప్లస్ 1/2z, జెడ్ స్క్వేర్ ప్లస్ 1/2z, అండ్ డి థీటా ఈజ్ ఈక్వల్ టు dz బై ఐజెడ్. సో 2 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేశాను. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత దీనికి ఈక్వల్ ఇలా వెళ్ళండి. సో ఇలా ఆర్డర్ ఇలా వెళ్ళండి. ఆర్డర్ ఇలా వెళ్ళండి. దిస్ ఈస్ ద ఫస్ట్ పార్ట్. దీని కంటిన్యూషన్ పార్ట్ ఇది. దీనికి కంటిన్యూషన్ పార్ట్. ఓకే, సో డినామినేటర్లో ఎల్సిఎం చేశాను. 2az ప్లస్ బితో మల్టిప్లై చేశా. bz స్క్వేర్ ప్లస్ బి బై 2z ఇంటూ dz బై ఐజెడ్. ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ రాసాను చూడండి. ఈ టర్మ్ ఏమవుతుంది? న్యూమరేటర్లోకి వచ్చేస్తుంది. ఇంటిగ్రల్ 2z బై, సో దీని ఆర్డర్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ కదా, ఆర్డర్లో రాశాను. ఆర్డర్ ఏంటి? bz స్క్వేర్ ప్లస్ 2az ప్లస్ 1 ఓకే బై 2z ప్లస్ బి బై 2z. ఓకే, ఇక్కడ z క్యాన్సిల్ అయిపోయింది. రిమైనింగ్ టర్మ్ ఏంటి? 2 by I into dz by bz square plus 2az plus b. This is the quadratic equation in Z. రెగ్యులర్లో మనకు బేసిక్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి? బేసిక్గా మనం రాసుకునే ఈక్వేషన్ ఇది ఈ ఫార్మేషన్లో ఉంటుంది. జస్ట్ ఫార్మేషన్, అది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ ఆర్ వై ఆర్ జెడ్ ఆర్ పి ఆర్ క్యూ ఆర్ ఎందులో అయినా ఉండొచ్చు. బేసిక్ ఫార్మేషన్ ఏంటి? ax square plus bx plus c. Here a is the coefficient of x square and b is the coefficient of x and c is the constant. So comparing these two equations, we have a is equal to b here. So observe cheste z square coefficient b ante that is a, z coefficient 2a that is b, constant b ante that is c. ఫార్ములా మనకు ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మన ఫార్ములా ఏంటి? -b plus r minus root of b square minus 4ac by 2a. So we can substitute these values. This one minus 2a plus r minus square root of 4a square minus 4 into b by 2b. This is equal to minus 2a plus r minus square root of 4a square minus 4b square by 2b. So 4 ni common తీయండి న్యూమరేటర్లో. square root of 4 means 2. సో ఈ 2 టర్మ్స్లో న్యూమరేటర్లో ఉన్న 2 టర్మ్స్ నుంచి నేను 2 కామన్ తీసాం. సో రిమైనింగ్ టర్మ్ ఏంటి? మైనస్ ఏ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 2b. 2 క్యాన్సిల్ అయిపోయి దీస్ టూ ఆర్ ఫ్యాక్టర్స్. ఓకే, ఇలా మనం ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అర్థమైంది కదా? ఇలా ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేసాం. సో ఒకదాన్ని ఏమనుకున్నామంటే ఆల్ఫా, ఇంకోదాన్ని బీటా అనుకున్నాం. 2 రూట్స్ కదా. సో ప్రతి చోట 2 రూట్స్ మెన్షన్ చేయడానికి కొంచెం హెవీ లెంగ్తీ అవుతుంది కాబట్టి దిస్ ఈస్ ఆల్ఫా, దిస్ ఈజ్ బీటా. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై బి, బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై బి. సో హియర్ మనకు మన కండిషన్ ఏంటి? క్వశ్చన్లో ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి ఈజ్ గ్రేటర్ దాన్ 0, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి ఈజ్ గ్రేటర్ దాన్. దేర్ఫోర్ అప్పుడు ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి ఈజ్ గ్రేటర్ దాన్ 0 అయితే ఏమవుతుంది? మాడ్యులస్ బీటా ఈజ్ గ్రేటర్ దాన్ 1 అవుతుంది. ఎందుకని? ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అంటే దిస్ ఈజ్ పాజిటివ్. ఓకేనా? ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 0 కదా, అంటే ఈ టర్మ్ పాజిటివ్.
ఈ టర్మ్ పాజిటివ్, బి ఈజ్ ఆల్సో గ్రేటర్ దాన్ 0 అంటే ఈ టర్మ్ కూడా పాజిటివే, ఈ టర్మ్ కూడా పాజిటివ్. సో బై బి దిస్ ఈజ్ ఆల్సో పాజిటివ్, దిస్ ఈజ్ ఆల్సో పాజిటివ్. అప్పుడు ఏమవుతుంది, టోటల్గా టర్మ్ ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. టోటల్ టర్మ్ ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. సో కాబట్టి మనం ఏం రాస్తామంటే మోడ్యులస్ బీటా ఈజ్ గ్రేటర్ దాన్ 1, టోటల్ టర్మ్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అవుతుంది. ఓకే, అది ఈ టర్మ్ చూద్దాం. ఈ టర్మ్ చూస్తే ఏమవుతుంది, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి ఈజ్ గ్రేటర్ దాన్ 0. సో ఇదేమవుతుందంటే అప్పుడు ఇది గ్రేటర్ దాన్ 1 అయినప్పుడు ఇది ఆటోమేటిక్ ఏమవుతుందంటే లెస్ దాన్ 1 అవుతుంది, లెస్ దాన్ 1 అవుతుంది. ఓకే, ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. సో ఓవరాల్గా మాడ్యులస్ చేసినప్పుడు ఇది గ్రేటర్ దాన్ అవుతుంది, ఇది లెస్ దాన్ అవుతుంది. Therefore, but the product of roots is 1. But the product of roots is 1. That is, modulus of alpha beta is greater than 1. Modulus of alpha comma beta is greater than 1. ఏమవుతుంది ఇది యాక్చువల్లీ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా అవుతుంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. సో అలా చేస్తే ఏమవుతుంది, ఇస్ గ్రేటర్ దాన్ 1, ఇస్ గ్రేటర్ దాన్ 1. సో దట్ ఏమవుతుంది, ఆల్ఫా ఇంటూ బీటా మీరు సబ్స్టిట్యూట్ చేసినా కూడా 2 వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి. 2 వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుందమ్మా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వస్తుంది కదా. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వచ్చినప్పుడు ఏమవుతుంది, 2 1 అవుతుంది, ఈజ్ గ్రేటర్ దాన్ 1 అవుతుంది. మీరు మల్టిప్లై చేసుకున్నా కూడా, మీరు జనరల్గా మల్టిప్లై చేసుకున్నా అంటే ఇక్కడ కూడా ఈ టూ సబ్స్టిట్యూట్ చేసినా కూడా మీకు అదే వస్తుంది. ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ గ్రేటర్ దాన్ 1 అని రాసాం కదా, ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ గ్రేటర్ దాన్ 1 అని రాసాము. మీరు ఈ 2 మల్టిప్లై చేసుకున్నారనుకోండి, ఎలా ఉంటుంది, ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఉంటుంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, బి స్క్వేర్ బై బి స్క్వేర్ బై బి స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. సో దట్ మోడ్యులస్ ఆల్ఫా ఈజ్ లెస్ దాన్ 1. బట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఈజ్ ద ఓన్లీ సింపుల్ పోల్ లైస్ ఇన్సైడ్ ద సి. ఓకే, ఆల్ఫా ఒక్కటే లైస్ ఇన్సైడ్ ద సర్కిల్ సి. అంటే ఏంటి, మనది యూనిట్ సర్కిల్, లెస్ దాన్ 1 ఉండాలి, మనది లెస్ దాన్ 1 ఉండాలి యూనిట్ సర్కిల్. మోడ్యులస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 కదా, మోడ్యులస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఇన్సైడ్ ద సర్కిల్ అంటే 1 లోపే ఉండాలి, రేడియస్ 1 లోపే ఉండాలి. బీటా ఈజ్ గ్రేటర్ దాన్ 1, బీటా ఈజ్ గ్రేటర్ దాన్ 1, therefore this is outside the circle. Alpha is less than 1, therefore this is the inside the circle. This is inside the circle. Okay, therefore z is equal to alpha is the only simple pole lies inside the C. కాబట్టి ఒక్క పోల్ దగ్గరే మనము రెసిడ్యూస్ ని ఫైండ్ అవుట్ చేయాలి, రెసిడ్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, therefore f of z is equal to ఎలా రాసుకోవచ్చు, 1 by b into z minus alpha into z minus beta, z minus alpha into z minus beta. Therefore residue of f of z at z is equal to alpha is equal to limit z tends to alpha, so z minus alpha into f of z. f of z ఫార్ములా తెలుసు కదా మీకు, రెసిడ్యూ ఆఫ్ సింపుల్ పోల్ దగ్గర రెసిడ్యూ ఆఫ్ f of z at z is equal to a is equal to limit z tends to a into z minus a into f of z. యాక్చువల్ ఫార్ములా మనకు అదేంటంటే, మనకు యాక్చువల్ ఫార్ములా సింపుల్ పోల్ దగ్గర చాలా సార్లు రాశాను, సింపుల్ పోల్ దగ్గర ఫార్ములా చాలా సార్లు రాసాము. లిమిట్ z tends to a z minus a into f of z. ఇది సింపుల్ పోల్ రెసిడ్యూ ఫైండ్ అవుట్ చేయడానికి. హియర్ a is equal to alpha, therefore limit z tends to alpha z minus alpha into f of z. f of z means z minus alpha into f of z అంటే మనకి ఎంత, 2 by i ఉంది ఆల్రెడీ. సో 2 by i into 1 by z minus alpha into z minus beta, z minus alpha into z minus beta. సో 2 by i గుర్తుంది కదా, ఒకసారి చూపిస్తాను, ఇదిగోండి 2 by i, 2 by i ఇంటూ ఈ టర్మ్కి మనం చేసుకుంటూ వచ్చాం, 1 by 1 చేస్తూ వచ్చాం. ఓకే, therefore 2 by i into 1 by b into z minus alpha into z minus beta. therefore z minus alpha cancel అవుతాయి. ఇక్కడ ఏమవుతుందమ్మా, 2 by i into limit z tends to alpha 1 by b into z minus beta. ఇప్పుడు మనం ఏం చేయాలి, we can apply limit value. You can apply limit value అప్లై చేసాం అనుకోండి, ఎంత వస్తుంది ఇక్కడ, 2 by i into 1 by b into alpha minus beta. ఓకే,
సో 2/i ఇంటూ 1/b ఇంటూ ఆల్ఫా మైనస్ బీటా. సో ఆల్ఫా మైనస్ బీటా దీన్ని మనము క్యాలిక్యులేట్ చేద్దాం. క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? 2/i ఇంటూ ఫస్ట్ మనం ఇక్కడ ఆల్ఫా మైనస్ బీటా వాల్యూ ఎంత వస్తుందో చూద్దాం. ఆల్ఫా మైనస్ బీటా, ఆల్ఫా మైనస్ బీటా అంటే ఎంత? ఆల్ఫా ఎంత? మైనస్ ఏ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై బి బై బి. సో మైనస్ ఏ సారీ మైనస్ ఏ మైనస్ ఆఫ్ కదా, మైనస్ ఆఫ్ మైనస్ ఏ మైనస్ బీటా ఎంత? స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై బి. సో ఈ రెండింటిని మనం యాడ్ చేద్దాం. దట్ మీన్స్ మైనస్ చేద్దాం. మైనస్ చేసినప్పుడు ఏమవుతుంది? మైనస్ ఏ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఈ టర్మ్ని మైనస్తో మల్టిప్లై చేయండి. ప్లస్ ఏ ప్లస్ ఏ, అంతేనా? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 2 బై బి సారీ బై. ఇక్కడ ఏమవుతుంది? ఏ క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ టర్మ్స్ ఏంటమ్మా? 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై బి. సో అదే కదా రాసాము, 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై బి. సో బీబీ క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ టర్మ్ ఏంటి? సో ఇక్కడ 2 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. 1/i ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, 1 స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఓకే, దిస్ ఈస్ ద residue of at the pole z is equal to alpha. This is the pole residue of at the pole z is equal to alpha. Okay, therefore thus మనకు ఇంటిగ్రేషన్ ఏంటి? 0 to 2π. దీనికి చేసాం మనం 0 to 2π d theta by a plus b cos theta is equal to residues form and 2πi into sum of the residues lies inside the circle. ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ ద రెసిడ్యూస్ లైస్ ఇన్సైడ్ ద సర్కిల్. సో మనకి ఇక్కడ ఉన్నది ఏంటి? ఒకే ఒక రెసిడ్యూ కదా, ఒక పోలే కాబట్టి ఒక రెసిడ్యూ. సో అదేంటి? 1/i ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వల్ ఐ క్యాన్సిల్ 2π బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. 2π బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. కానీ మనకు క్వశ్చన్ ఏంటి? క్వశ్చన్ ఇంటిగ్రల్ 0 to 2π కాదు. క్వశ్చన్ 0 to π ఇస్తే మనం ఇందులోకి చేంజ్ చేసుకున్నాం. ఎందుకని? మనం ప్రస్తుతం మనం చేసుకుంటే ప్రాబ్లమ్స్ ఏ ప్రొసీజర్లో చేస్తున్నాం మనము అంటే ఏ కండిషన్ మీద చేస్తున్నాం? మనం చేసే కండిషన్స్ ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ ఏంటి? ఇంటిగ్రల్ 0 to 2π. సో ఇంటిగ్రల్ 0 to π కాదు, కానీ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే 0 to π ఇచ్చారు. 0 to π ఇస్తే మనం ఏం చేసామంటే దాన్ని 1/2 ఇంటూ ఇంటిగ్రల్ 0 to π అని వేసుకొని సో మనం ప్రొసీజర్ మొత్తం ఫాలో అయ్యాం. ఫాలో అయిన తర్వాత కానీ క్వశ్చన్ ఇది కాదు కదా, క్వశ్చన్ ఇది కాదు. దిస్ ఈస్ ద క్వశ్చన్. దేర్ఫోర్ 1/2 ఇంటూ సో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. 1/2 ఇంటూ ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో 1/2 ఇంటూ 2π బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఏమవుతుంది? 2 క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ టర్మ్ π బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. దిస్ ఈస్ ద ప్రొసీజర్. This is the procedure. How to calculate the residues of f of z. Okay, integral 0 to 2π ఇచ్చినప్పుడు అంటే ఇప్పుడు మనం అంతా చేసేది ఏంటంటే యూనిట్ సర్కిల్ మీద చేస్తున్నాం. యూనిట్ సర్కిల్లోనే లిమిట్స్ ఎలా ఉండాలంటే ఇంటిగ్రల్ 0 to 2π ఉండాలి. యూనిట్ సర్కిల్ వచ్చేసి యూనిట్ సర్కిల్లో మనం ప్రాబ్లమ్స్ చేస్తున్నాం. సర్కిల్ వచ్చేసి యూనిట్ సర్కిల్. సో లిమిట్స్ వచ్చేసి ఇంటిగ్రల్ 0 to 2π. ఓకే.